నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగుతున్నారని వ్యాఖ్య. కూటమి పాలన పట్ల ఏ వర్గము సంతృప్తిగా లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. రైతులను దండుపాళ్యం గ్యాంగ్ అనడం అత్యంత దుర్మార్గమని ఆవేదన. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్. కప్పస్తంభం మాలింగనం అనంతరం స్వామివారి దర్శనం చేయించిన ఆలయ అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పల్నాడు జిల్లా పర్యటనలో వైసీపీ కార్యకర్త రప్పా రప్పా అనే ప్లకార్డు పట్టుకుంటే మీడియా సమక్షంలో దాన్ని జగన్ సమర్థించారంటే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. మాజీ సీఎంగా ఒక పార్టీ అధినేతగా ప్రజాప్రతినిధులకు జగన్ ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని ప్రశ్నించారు. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలని, తలలు నరికేయండని పేర్ని నాని చెబుతున్నారని మండిపడ్డారు. అభివృద్ది సంక్షేమం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని చంద్రబాబు పదే పదే చెబుతూ ఉంటారని, వైసీపీ నేతలు మాత్రం తలలు నరకండి, హత్యలు చేయండి చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో విధ్వంసం, హింస ఎలా ఉందో పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజాస్వామ్యాన్ని అంతం చేయటానికి వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తా ఉన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాకు స్ఫూర్తి. పదే పదే మాకు మా నాయకులు చెప్పేది చిన్న చిన్న పొరపాట్లు కూడా చెయ్యకుండా, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా చేసే ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే క్షమించను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. ఎక్కడా కూడా ఏ వ్యక్తికి కూడా హాని చేయమని కానీ, ఇలా చేయండి అని కానీ ఏ రోజు కూడా చెప్పరు. చిన్న పొరపాటు కూడా మన నుంచి జరగకూడదని చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజలను ఉద్దేశించి, వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ఎవరో ఒక కార్యకర్త రప్పా రప్పా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తే ఎమ్మెల్యేలు సాక్షిగా రప్పా రప్పా నరకం అంటే తప్పేంటి అన్నారు అని అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక వైకాపా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజాప్రతినిధులకు ఇచ్చే స్ఫూర్తి ఇదేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆయనైతే రప్పా రప్పా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు, చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి, తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే ఈరోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. హింస, విధ్వంసం వైసీపీ యొక్క పాలసీ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరొకసారి మరి స్పష్టమైంది. వైసీపీ నేతలు రప్పా రప్పా నరికేస్తాం అనేది రాజారెడ్డి రాజ్యాంగం, అంబేద్కర్ గారి రాజ్యాంగం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేషన్ బియ్యం, అక్రమ మైనింగు, భూదందా, అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగి వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మచిలీపట్నంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేర్ని నాని గారిని మరొక్కసారి మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా గుర్తు చేసుకోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న రోజుల్లో, అంటే గత ప్రభుత్వ పాలనలో, బీచ్ దగ్గర నివాసం ఉంటున్న గుడిసెలను తగలబెట్టిన, ప్రజారక్షణకై పనిచేసే పోలీస్ స్టేషన్పై దాడి చేసిన హస్తం ఉంది. ఇది నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. రపా రపా అని టీవీలు ముందు కాదు, మచిలీపట్నంలో నువ్వు ఆక్రమించిన 1000 గజాల తమ్మిన వారి సత్రం దగ్గర కానీ,
నువ్వు కబ్జా చేసిన కోట జయరాం గారి పొలం వద్ద కానీ 10 ఎకరాల రంగనాయక స్వామి గుడి దగ్గర కానీ బినామీలతో ఆక్రమించావు. అక్కడికి వెళ్ళి నీ రప్ప సంగతి అక్కడికి వెళ్తే అక్కడున్న స్థానికులు నీకు బుద్ధి చెబుతారు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఆదరణ చూసి ఓర్వలేక చెప్పిన సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో, చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉందో, గత ప్రభుత్వం మీరు ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరూ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. దాన్ని చూసి తట్టుకోలేక ఈ యొక్క హింసని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలని పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నందుకు కూటమి నేతలు నరకాలా, లేదా మీరు చేసిన తప్పులు నిజమేనని నిర్ధారించి మీ నాయకులకు జైలుకు పంపిస్తున్న కోర్టులను అనుమతించాలా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో అన్ని రంగాలు అస్తవ్యస్తమయ్యాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కూటమి పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం కాగా అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. విశాఖపట్నంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏ వర్గము ఈ పాలన పట్ల సంతృప్తిగా లేరని తేల్చి చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సంపాదించుకున్న సంపద అంతా ఆవిరైపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మాటలు తప్ప ప్రభుత్వం నుంచి వీసమెత్తు సాయం కూడా అన్నదాతలకు అందకపోగా రైతులను అత్యంత అసభ్యకరంగా హేళన చేస్తూ దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాట్లాడడంపై బొత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మా నాయకుడు మేము చేస్తుంటే, ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తున్నారు. అప్పటికి ఆ కార్యక్రమం సీజన్ అయిపోతుంది. ఆకులు కాలిన తర్వాత చెట్టు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం పరిస్థితిలో వస్తుంది. చూస్తాం నిన్న మొన్న జరిగిన సంఘటన. మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధలు, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో. అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసింది వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీని అడగాలి, అటు చంద్రబాబు నాయుడుకి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ. అప్పుడు పరిగెట్టింది కాదు కదా, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. ఏమని అంతా అయిపోయింది కదా సీజన్, ఇప్పుడు ఎందుకు మరి ఆయన పర్యటన చేస్తానని. అంతా సీజన్ అయిపోతే ఇప్పుడు ఎందుకు మరి ఢిల్లీకి దేనికోసం? 4 రూపాయలు వచ్చి సపోర్టింగ్ ఇచ్చామన్నారు. ఏదో 3 లక్షలు 2 లక్షలు టౌన్లు చెప్పారు. ఎవరికి ఇచ్చా చెప్పండి? ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోపిడీ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పొగాకు రైతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పరిగెత్తి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో ఇక్కడ తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి దేశమెత్తు ప్రయోజనం కలగలే. అంతకుముందు మిర్చి రైతులు ఆటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పరిగెట్టారు. ఏదో సపోర్టింగ్ పే ఇస్తా ఉన్నారు. 11,000 రూపాయలకో 8,000 రూపాయలు కొంటా ఉన్నారు. ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి, 1 కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే. మాటల వరకే పరిమితాయి. అలాగే కోకో, అలాగే ఆక్వా, ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతసేపు ఈ ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడ దోపిడీ. పైపెచ్చు గత 2 నెలలుగా నేను చూస్తున్నాను పత్రికల్లో. కొన్ని పత్రికల్లో అయితే మంత్రులు వచ్చి 4 క్యాబినెట్ల మంత్రులు దోచుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా రాజ్యమైపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం, ఆ మాటల్ని మరి పత్రికల్లో వేయడం, పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ ఇచ్చుకోవటం జరుగుతుంది. నేను చెప్తున్నాను క్లియర్ కట్గా, రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు. రాజుగారి యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రుల యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుంది. రాజుగారి తాలూకా ఆలోచన దోపిడీ అయితే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాపం? అది పెద్ద దొంగ చెడు దొంగ అనుకుని మంత్రులు వేసుకుంటారు అంతే. దీంట్లో ఈ కొత్త ఏముంది? ఇదేమి మనం చూస్తున్నాం కదా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాన్ని. దాని గురించి పెద్దగా మనం ఆలోచించి ఊహించవలసింది ఊరికి బతుకులే. ఆఖరికి ఏంటంటే ఏదో ఆయన పాలకులు వచ్చి పరిపాలిస్తే పెద్దవాళ్ళు వచ్చి నీతి నిజాయితీతో ఉన్నట్టు, కింద ఉన్న మంత్రులు వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నట్లు అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సరే, అది వాళ్ళ సబ్జెక్టు అయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్షంగా నేను ఆక్షేపిస్తున్నాను. అయ్యా, మీరు మీ పరిపాలన, మీ ఆలోచన విధానం
మీ పరిపాలన విధానం సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు. మీ మంత్రులు, మీ క్యాబినెట్, మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు. మీకు ఆలోచన తప్పన లేదు కాబట్టి వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాన్ని అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, నటుడు సంతోష్ శోభన్, గజ్జల్ శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. భగవద్గీతని 100 భాషల్లో చేయాలన్న యజ్ఞంలో భాగంగా సంస్కృతం, తెలుగులో నేను పాడినటువంటి భగవద్గీతని ఈరోజు సాయంత్రం కచ్చపి కళాక్షేత్రంలో శ్రీవారికి ఇది అంకితం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి కృష్ణమోహన్ గారిని అలాగే టీటీడీ బోర్డు సభ్యులందరినీ కూడా పిలిచాం. అతి త్వరలో శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.